కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లపూరు సహకార సంఘం సొసైటీ పనితీరు బాగుందని రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ కె సురేంద్ర మోహన్ కితాబిచ్చారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా నుస్తుల్లపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. నుస్తుల్లపూరు సహకార సంఘం A+ గ్రేడ్గా రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో సంఘం మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. LG లోన్, క్రాప్ లోన్, CSC, పెట్రోల్ బంక్, ఎరువులు విక్రయ కేంద్రాలు స్థానిక రైతులు అందుబాటులో ఉంచారని, సమీప రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, DCO రామానుజాచారి, KDCC బ్యాంకు CEO N సత్యనారాయణరావు, బ్యాంకు డైరెక్టర్ అలవల కోటి, నుస్తుల్లపూరు సొసైటీ అధ్యక్షులు గుజ్జల రవీందర్ రెడ్డి, KDCCB రిటైర్డ్ GM ముప్పిడి రవీందర్ రెడ్డి, CEO G ఆంజనేయులు, పాలకవర్గం సభ్యులు, సంఘం సభ్యులు, సిబ్బంది, జానీబాయ్ పాల్గొన్నారు. రూట్స్ అనేటువంటి ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుంది. సాధారణంగా DCC బ్యాంక్ ఎప్పుడు కూడా ఎట్టి లోన్ సార్ ఉన్నారంటేనే సంఘం మీద DCCBకి నమ్మకం. అంటే మీ DCCB యొక్క ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అనేది మీ మేనేజింగ్ కమిటీ కూడా మా సహకార శాఖ తరఫున, మా కమిషనర్ గారి తరఫున ముఖ్యంగా చాలా ఇదిగా మీ ప్రెసిడెంట్ గారు, మీ ఇతర డైరెక్టర్లు చెప్పారు మాకు డ్రోన్లు కావాలండి అనేటువంటి అది కూడా చెప్పారు. కూడా కాకముందే ఇప్పటికే 4 సంఘాలను చూశాను. ఈరోజు అసలు బడ్జెట్ కాబట్టి మీ పైన సుదీర్ఘంగా తర్వాత విజయం జరగడానికి ఆకాంక్షిస్తున్నాను. మన రాష్ట్ర సహకార సంఘం మీద DCCBకి నమ్మకం. తెలంగాణ రాష్ట్ర సహకార శాఖ రిజిస్టర్గా నేను ఒక 1 month బ్యాక్ చార్జ్ తీసుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఏదైతే 908 సంఘాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫస్ట్ గ్రేడింగ్ చేసి ఏ గ్రేడ్లో ఏ సంఘాలు ఉన్నాయి, B గ్రేడ్లో ఏ సంఘాలు ఉన్నాయి, C గ్రేడ్లో ఏ సంఘాలు ఉన్నాయి అని చెప్పేసి గ్రేడింగ్ చేసి ఈ ఏ గ్రేడ్ సంఘాల యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్, ఎక్స్పీరియన్సెస్ను యూజ్ చేసి అక్కడ డెవలప్ అయినటువంటి అధికారులు కానీ తర్వాత మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ద్వారా బెస్ట్ ప్రాక్టీస్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎలాంటి అభివృద్ధి చెందారో ఆ ఎక్స్పీరియన్సెస్తో B గ్రేడ్ వాళ్ళను, C గ్రేడ్ వాళ్ళను కూడా ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా మేము వేరే జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నుస్తుల్లపూర్ ఫ్యాక్స్ రావడం జరిగింది. తర్వాత ఈ కరీంనగర్ జిల్లాలో కూడా మరి DCCB కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుందని చెప్పేసి మా దగ్గర ఆఫీసర్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా స్టడీ చేయడానికి వచ్చామన్నమాట. ఇలాగనే మిగతా ఏదైతే వెనుకబడిపోయినాయో దురదృష్టవశాత్తు B గ్రేడ్ కానీ C గ్రేడ్ ఉన్నటువంటి సొసైటీస్ ఈ A గ్రేడ్ సొసైటీస్ ద్వారా వారి ఎక్స్పీరియన్స్ పొంది అవి కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర సహకార శాఖ తరఫున ఈ సొసైటీలకు ఏ రకమైనటువంటి హెల్ప్ అవసరం ఉన్నా, సహాయం అవసరం ఉన్నా వేరే శాఖల యొక్క సహాయం తీసుకొని వీటిని బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. మా అధికారులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకు కూడా